ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొత్త పొంతలను తొక్కుతుంది. గత కొంతకాలంగా మిత్రపక్షాల మధ్యన లేదా ప్రత్యర్థి పార్టీల మధ్యన సాగుతున్న విమర్శలు ఇప్పుడు వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుకున్నాయి. తాజాగా జాడ శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. రఘురామకృష్ణరాజును ఉద్దేశించి ఆయన చేసిన హెచ్చరికలు కేవలం రాజకీయ విమర్శలుగా మాత్రమే కాకుండా తీవ్రంగా సవాల్గా మారాయి. 2029 ఎన్నికల నాటికి నిన్ను పంచి ఎత్తుకుని పరిగెత్తేలా చేస్తా అన్న నా కొడక అంటూ ఆయన వాడిన భాష సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా రాజకీయాల్లో ప్రతివ్యూహాలు ఉండడం సహజం, కానీ ఇట్లాంటి తీవ్ర పదజాలం వాడడం పట్ల భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాడ శ్రవణ్ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రఘురామకృష్ణరాజు తనదైన శైలిలో స్పందించడంలో ఎప్పుడు ముందుంటారు. జాడా శ్రవణ్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలపై ఆయన స్పందన ఎలా ఉంటుందనేది అందరిలోనూ ఆసక్తిని కలిగించింది. సాధారణంగా తనపై వచ్చే విమర్శలను హేళన చేస్తూ లేదా లాజికల్గా కొట్టిపారేస్తూ ఉంటారు. అయితే ఈసారి నేరుగా వ్యక్తిగత హననానికి పాల్పడేలా వ్యాఖ్యలు రావడంతో ఆయన రియాక్షన్ మరింత పదునుగా ఉండే అవకాశం ఉంది. రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు హుందాతనం పాటించాలని అనేక మంది సూచిస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో నేతలు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. జాడా శ్రవణ్ వ్యాఖ్యలు కేవలం ఆవేశంలో చేసినవా లేక దీని వెనుక ఏదైనా బలమైన రాజకీయ కారణం ఉందా అనేది విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. 2029 లక్ష్యంగా ఇప్పుడే ఇంతటి ఘాటు విమర్శలు రావడం అంటే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు మరిన్ని మలుపులు తిరగబోతున్నాయని స్పష్టమవుతుంది. ప్రజాస్వామ్యంలో విమర్శలు అనేది ఒక ఆయుధం, కానీ అది వ్యక్తిగత దూషణలుగా మారినప్పుడు వ్యవస్థల పట్ల ప్రజలకు నమ్మకం తగ్గే ప్రమాదం ఉంది. జాడా శ్రవణ్ వాడిన ఈ నా కొడక అనే పదజాలం కానీ పంచి ఎత్తుకుని పరిగెత్తేలా చేస్తానన్న హెచ్చరిక కానీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. దీనిపై రఘురామకృష్ణ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక ప్రజాప్రతినిధిని ఉద్దేశించి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు వాదిస్తున్నారు. మరోవైపు జాడా శ్రవణ్ మద్దతుదారులు మాత్రం గతంలో రఘురామ్ చేసిన వ్యాఖ్యలకు ఇది ప్రతిస్పందన మాత్రమేనని సమర్థిస్తున్నారు. ఈ గొడవ కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవగా కాకుండా రెండు విభిన్న రాజకీయ ధోరణుల మధ్య యుద్ధంగా మారుతుంది. రఘురామ్ తన రియాక్షన్లో భాగంగా ఈ వ్యాఖ్యలను ఎంతవరకు సీరియస్గా తీసుకుంటారు లేదా తనదైన శైలిలో నవ్వుతూ తిప్పుపుచ్చుతారా అనేది చూడాలి. ఏదేమైనా 2029 ఎన్నికల రణక్షేత్రం ఇప్పటి నుంచే సిద్ధమవుతుందని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. రాజకీయ చదరంగంలో ఎవరి ఎత్తులు ఎవరికి పైచేయి సాధిస్తాయో కాలమే నిర్ణయించాలి. నేటి రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయనే ఆందోళన సామాన్యుల్లో వ్యక్తమవుతుంది. ఒకరిని ఒకరు కించపరుచుకోవడం ద్వారా పొందే రాజకీయ లబ్ధి తాత్కాలికమే అయినా అది సమాజంపై చూపే ప్రభావం మాత్రం దీర్ఘకాలికంగా ఉంటుంది. ఈ జాడా శ్రవణ్ వ్యాఖ్యలు ఏపీ ఏ స్థాయికి చేరుతాయో, రఘురామకృష్ణరాజు ఇచ్చే కౌంటర్ ఎలా ఉంటుందో అది ప్రజలు ఆసక్తిగా గమనించాలి. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండడం సహజం, కానీ వారు శత్రువులుగా మారకూడదని పెద్దలు చెబుతుంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే రాబోయే రోజుల్లో విమర్శల వేడి మరింత పెరిగేలా కనిపిస్తుంది.